అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత మస్తాన్ రెడ్డి గారికి కూడా ఆవిడతో కొంచెం పరిచయం ఉండడం వలన ఆయన సరే డాక్టర్ గారు జనవరిలో ఎలాగైనా పెట్టండి, మీ ఇవాళ రథసప్తం అని కూడా అనుకోలేదు. ఆవిడని 3 తారీఖులు అడిగాము డేట్స్. అడిగితే ఆవిడ నేను ఏదో వెళ్తున్నానంటే వెళ్ళొచ్చాక డేట్స్ చెప్తాను అంటాం. ఆ విధంగా ఇవాళ రథసప్తం అని కూడా నాకు తెలియదు, 25వ తారీఖు పెడదామండి అన్నాను. అలాగా ఇవాళ రథసప్తం అయింది. ఇంకపోతే మన ముఖ్య అతిథి ఇలాంటి సంగీత సభకి కర్ణాటక సంగీతం మీద మాట్లాడగలిగి వైజాగ్లో మేము డాక్టర్లు గొప్పగా చెప్పుకునే వీణా వృత్తి వైద్యం, ప్రవృత్తి ఏమో సంగీతం. విద్యాప్రసాద్ అనేవాడు ఏంటంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ మనందరి వైద్యుడు, మణిరత్నం. తను ఎంబీబీఎస్ చదువుకుంటూ 1991లో దుర్గాప్రసాద్ పప్పు పద్మావతి పరహంస గారి దగ్గర వీణ నేర్చుకుంటూ అలా మెట్లు ఎక్కి ఆఖరికి ఇప్పుడు శిఖరాగ్రం మీద ఉన్నాడు. అంటే డాక్టర్ నేను ఏదో పొగుడుతున్నాను కాదు, మీ అందరికీ తెలియాలి మన విశాఖపట్నంలో డాక్టర్లలో ఇంత ప్రజ్ఞావంతులు ఉన్నారని. అటు షణ్ముఖానంద హాల్ దగ్గర నుంచి రవి